హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో కొంత పరిస్థితి మెరుగుపడిందనే సానుకూల స్పందన కొంత కనిపిస్తా ఉన్నది. స్టార్టింగ్‌లో కొంత నెగటివిటీ వినిపించినా, కనిపించినా ఇప్పుడు కొంత ప్రజల నుంచి సానుకూల స్పందన కనిపిస్తా ఉంది. అయితే హైడ్రా విషయంలో మాత్రం ఒకటే నెగెటివ్ మార్క్ అట్లా ఉండిపోయింది. అదేంటంటే అన్ని చెరువులను, అన్ని కబ్జాలను క్లియర్ చేస్తున్న హైడ్రా ఓవైసీ కాలేజ్ ఉన్నటువంటి సల్కం చెరువుకి మాత్రం పోవట్లేదు. అటువైపే చూడట్లేదనేది ఒక నెగెటివ్ అట్లా ప్రచారం అట్లా ఉండిపోయింది. దీనికి ఈ ఇష్యూపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. హైడ్రా అన్నీ క్లియర్ చేస్తుంది. ఈ వర్షం వచ్చినప్పుడు స్పందిస్తుంది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం కొంత కృషి చేస్తుందనే వార్తలు వస్తా ఉన్నాయి కదా మేడం. సల్కం చెరువు ఒకటి అట్లా ఆగిపోయింది. ఓవైసీ కాలేజ్ చెరువు మధ్యలో ఉన్న కాలేజ్ అట్లా ఆగిపోయింది. కారణం ఏమై ఉండొచ్చు? భయం. ఓవైసీ బ్రదర్స్ అంటే భయం కాంగ్రెస్ వాళ్ళకి. వీళ్ళు పొద్దున్న లేసి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తారు కానీ అవన్నీ కాదు. అక్కడ వాళ్ళు కూర్చొని ఓవైసీ బ్రదర్స్ ఏం చేయాలి, కూసోమంటే కూసోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కారు వీళ్ళ చేతిలో ఉంటే స్టీరింగ్ ఏమో ఓవైసీ దగ్గర ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి. కాబట్టి వీళ్ళకు భయం. ఆ రోజు చెరువులో స్కూల్ ఎందుకు ఉంది, కాలేజ్ ఉందండి, మీరు దాన్ని ఎందుకు కూలగొట్టట్లేదు అని చెప్పి మేము రంగనాథన్ గారిని అడిగితే అక్కడ కాలేజ్ నడుస్తుందండి, పాపం విద్యార్థులు ఉన్నారు, అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను వాటిపైన యాక్షన్ తీసుకుంటామండి అని చెప్పారు. మొన్న అకాడమిక్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ కొత్తది కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ ఏమైందండి ఇది అని అడిగితే, లేదండి పాపం పేద విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి మేము ఏం చేయలేమండి అని మాట్లాడుతున్నారు. ఇదే విషయము మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా అన్నారు. వాళ్ళు చాలా మంచిగా పేద విద్యార్థులను చదివిస్తున్నారు కాబట్టి మేము ఏం చేయట్లేదు, అందులో వేరే ఉద్దేశం లేదు అని అంటున్నారు. నిజంగా కూడా మీకు పేద విద్యార్థులపైన అంత చిత్తశుద్ధి ఉంటే ఓవైసీ బ్రదర్స్ చేతులకెళ్ళి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ప్రభుత్వం నడిపియండి కాలేజీని, ప్రభుత్వ కళాశాలగా పేరు మార్చండి దాన్ని. ఓవైసీ వాళ్ళ చేతులు ఎందుకు ఉంది అది మళ్ళా సరే అంటే చెరువులని కబ్జాలు చేసి స్కూళ్ళు కాలేజీలు కడితే తప్పు లేదనమాట. ఈ కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. కన్వెన్షన్ హాల్లు కడితే తప్పు, కూలగొట్టేస్తారు. విల్లాలు కట్టుకుంటే తప్పు, కూలగొట్టేస్తారు. పేదవాళ్ళు లోన్లు తీసుకొని ఇండ్లు కట్టుకుంటే తప్పు, అవి కూలగొడతారు. కానీ స్కూళ్ళు కాలేజీలు కడితే తప్పు లేదు. కాబట్టి నేను కూడా రేపు నా సరూర్నగర్ చెరువులో కాలేజ్ కడదాం అనుకుంటున్నా, స్కూల్ కడదాం అనుకుంటున్నా. అప్పుడు వీళ్ళు కూడా స్వాగతించాలి, వీళ్ళు కూడా రావాలి, వీళ్ళే కొబ్బరికాయ కొట్టాలి. మేడం ఇప్పుడు మనకు అక్కడక్కడ చూస్తే మనకు సున్నం చెరువు కావచ్చు, మిగతా ప్రాంతాలు కావచ్చు, కొంతమంది పేదలు గుడిసెలేసుకున్న ప్రాంతాలను కూడా హైడ్రా తొలగించినట్లు ఆ మధ్యలో వార్తలొచ్చాయి. మళ్ళా ఆ పేదలు పేదలే కదా! ఇట్లాంటి చదువుకునే విద్యార్థుల కోసం హాలుంటే పేదలు బతకడానికి వాళ్ళకి వదిలిపెట్టొచ్చుగా. ఎందుకు వదిలిపెట్టలేదు? వీళ్ళకు పేద గొప్ప అన్నది కాదండి, మంచి చెడు పేద గొప్ప కాదు వీళ్ళకి కావాల్సింది. కేవలం ఓవైసీ బ్రదర్స్ అపీజ్మెంట్ పాలిటిక్స్, ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓట్ల కోసం చేస్తున్న రాజకీయాలు వీళ్ళు. ఈరోజు మంచి ఉద్దేశం హైడ్రాది, మేము కూడా ఆ రోజు స్వాగతించాం. నిజంగా కూడా చెరువులను, కుంటలను, నాలను కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రకృతి పదే పదే మనం హెచ్చరిస్తుంది, చిన్న వర్షానికే మనం మునిగిపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనం కాపాడుకోవాలి. రేపు రాబోయే తరానికి మనం నిజంగా కూడా హైదరాబాద్ని, తెలంగాణని అందించాలంటే నాలాలను వీటన్నిటిని కాపాడుకోవాలి అని చెప్పి మేము కూడా స్వాగతించాం. కానీ ఈరోజు సల్కం చెరువులో ఉన్న నువ్వు కాలేజీని తీసుకోకుండా, హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఆడ పేద విద్యార్థులు చదువుతున్నారు అని చెప్పిండ్రు. అట్లంటే మూసి ప్రక్షాళన అని చెప్పి ఆ రోజు కొన్ని ఇండ్లు కూలగొట్టారు వీరు. రాత్రి పోయి బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొట్టారు. మళ్ళీ వాళ్ళు కూడా పేద ప్రజలే కదా. మళ్ళీ కొన్ని విల్లాలు కూలగొట్టారు. గుమ్మడికాయ కట్టుకున్నాడు, గృహప్రవేశం చేసిన నెక్స్ట్ డేనే విల్లా కూలగొట్టాడు. పాపం అబ్బాయి వాళ్ళు కూడా పేదవాడే కదా. ఎవరి పుట్టకూడు బాధ్యత వాళ్ళకే వస్తుంది, ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది. అతను లోన్లు తీసుకొని ఉద్యోగం చేసుకుంటూ మొత్తం నిధులన్నీ పైసలన్నీ దాచిపెట్టుకొని తిండి తినక అతను ఆ రోజు ఇల్లు కొనుక్కుంటే నువ్వు పోయి దురుసుగా పోయి ఇల్లు కూలగొట్టిను. మళ్ళీ ఆ రోజు నీకు మానవత్వం గుర్తుకు రాలేదా? కేవలం సల్కం చెరువులో ఉన్న వాళ్ళ మీదనే మానవత్వం ఎందుకు గుర్తుకొస్తుంది? అంటే మిగతా వాళ్ళు మానవులు కాదా? వాళ్ళు మాత్రమే మానవులా? ఓవైసీ చెప్పంగానే భయపడతావా? మిగతా వాళ్ళ కోసం నీకేముండదా? అంటే కేవలం ఓట్ల కోసం చేస్తున్న రాజకీయాలు, చిత్తశుద్ధి మాత్రం లేదు. ఓవైసీ అంటే వీళ్ళకు భయం. ఓవైసీ అంటే వీళ్ళు భయపడతారని మాకు తెలుసు బీజేపీ వాళ్ళకి. మేము అందుకే ఏం చెప్పినాము, మీకు భయం ఉంటే చెప్పండి, మీ ఎంబడి మేము వస్తామని చెప్పినాం. మీకు మీ బుల్డోజర్లల్లో మీకు డీజిల్ వేయడానికి డబ్బులు లేకపోతే చెప్పండి, ఆ డబ్బులు కూడా మేము ఇస్తామని చెప్పినాం. అది కూడా వీళ్ళకి చేత కావట్లేదు. అంటే వీళ్ళ చిత్తశుద్ధి ఏందో కనిపిస్తుంది. ఎక్సెప్ట్ సల్కం చెరువు, ఫాతిమా కాలేజ్ మినహా హైడ్రా పనితీరుపై మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనకు వర్షాలు పడతా ఉన్నాయి కంటిన్యూస్‌గా. అంతకుముందు కొన్ని పార్కులు, నాలాలు వెడల్పు చేయడం కావచ్చు. హైడ్రా వర్క్ మీద మీ అభిప్రాయం ఏంటి?
హైడ్రా కొన్ని విషయాలలో చేసిందండి పని, కానీ అన్ని విషయాలలో చేసింది అనడం మాత్రం తప్పు. వీళ్ళకు ఎక్కడ అనుకూలంగా ఉందో అక్కడ మాత్రమే పనులు చేశారు. దానికి రెడ్ హ్యాండెడ్గా నేను కావాలంటే విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను. ఈరోజు మా చుట్టుపక్కల నేను కూడా నాలాలను కబ్జా చేసి బరాబర్ రోడ్ల మీదనే, ఇంకా ఎక్కడో గల్లీలల్లా అక్కడ నాలా ఉందన్న సంగతి మాకు తెలియదు అనడం కూడా తప్పు. నాలా పక్కనే ఉంటుంది, పెద్ద పెద్ద భవనాలు కట్టారు. మళ్ళీ వాళ్ళందరూ ఎవరు? వీళ్ళ అధికారం పార్టీలో ఉన్న నాయకులే. వీళ్ళంతా ఓపెన్గా జరుగుతుంది అది. ఒక దిక్కు పర్మిషన్లు వీలే ఇస్తారు, ఒక దిక్కు అక్కడ బిల్డింగ్ కడుతున్నారండి, మీరు ఓసీలు ఇవ్వకండి అని కూడా మేము చెప్పినాం. ఓసీలు కూడా వీలే ఇస్తారు. ఓసీలు ఇచ్చినాక పాపం అమాయక ప్రజలకు అలా కాడ అవన్నీ తెలవక వాళ్ళు ఏం చేస్తారండి, ఇండ్లు కొనుక్కొని వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు ఏమంటారు, అరే మేము ఏం చేయలేకపోయినాం ఇప్పుడు అని అంటారు. పర్మిషన్లు వీలే ఇస్తారు, బుల్డోజర్లు పెట్టి వీలే కూలగొడతారు. పైసలు ఇస్తే బుల్డోజర్లు రావు, పైసలు ఇవ్వకపోతేనే బుల్డోజర్లు ఆడికొస్తాయి. ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు మీ సరూర్ నగర్ అట్లాంటి కబ్జాల మీద మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా హైడ్రాకి? ఇప్పుడు ఇప్పుడు కొత్తగా హైడ్రా రాకముందు కూడా మేము కంప్లైంట్లు చేసాం. ఇప్పటికే మునిగిపోతుంది ఇది లోతట్టు ప్రాంతము, ఇప్పటికే ఇవన్నీ మునిగిపోతున్నాయి. ఇప్పటికే పెద్ద పెద్ద చెరువులు 90 ఎకరాలు ఉన్న చెరువులు 20 ఎకరాలకు కూడా లేకుండా కుదించుకుపోయింది. ఇప్పటికైనా కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉందండి. నాలాల మీద ఇండ్లు కట్టేసిండ్రు, నీళ్ళు ఎక్కడికి పోతాయి? నీళ్ళు నువ్వు ఆడిగో ఈడిగో, అప్పుడు కేసీఆర్ అన్నట్టుగా నదులకు నడక నేర్పించినట్టు నీళ్ళు పొమ్మంటే పోవు, మునిగిపోతామండి, ప్రాణాలు పోతాయండి అని చెప్పి చాలాసార్లు చెప్పాము. కానీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళే చేస్తే వాళ్ళు ఎక్కడికి పోతారండి? వాళ్ళు ఓపెన్గా వచ్చి ఏం లేదండి ఇక్కడ నుంచి నీళ్లు పోతున్నాయి కదా, ఈడికెళ్ళి నీళ్లు తీసుకుపోయి మేము అట్లా తిప్పి పంపిస్తామని చెప్పి చెప్తారు వాళ్ళే. అవన్నీ ఓపెన్గా జరుగుతున్నాయి. ఇంకొకటి అండి, కాంగ్రెస్ వాళ్ళు హైడ్రా తీసుకొచ్చారు, మేము నదులను కుంటలను కాపాడతామని చెప్పి రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్తాడు. సరే ఒప్పుకుంటా నేను, మళ్ళీ కాంగ్రెసే కదా మొత్తం ముంచింది. 60 సంవత్సరాల నుంచి ఇలా కాంగ్రెసే కదా ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఇచ్చిండ్రు, చెరువులల్లో పర్మిషన్లు ఇచ్చిండ్రు. పర్మిషన్లు ఇచ్చినాక పేద ప్రజలు ఆడ ఇండ్లు కట్టుకున్నారు. ఇండ్లు కట్టుకున్నాక ఆడ రోడ్లు వేసిండ్రు, డ్రైనేజ్ వేసిండ్రు, స్ట్రీట్ లైట్లు వేసిండ్రు, ట్యాక్సులు కూడా తీసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. నువ్వు ఇయాలొచ్చి ప్రక్షాళన చేసా, నువ్వు ఇయాలొచ్చి కూలగొడతా అంటే ఎట్లయితుంది? నువ్వే అన్నీ చేస్తావు తప్పులు, మళ్ళీ నువ్వే వచ్చి కూలగొడతా అంటే ఎవరు నమ్ముతారు? హైడ్రా అన్నది కేవలం హై డ్రామానే, కానీ నిజంగా కూడా ప్రజలకు మంచి జరిగేది అందులో ఏమీ లేదు. కొన్ని చోట్ల పువ్వులు వేస్తున్నారు, పూల వర్షం కురిపిస్తున్నారు, రంగనాథ్కి అభినందనలు తెలుపుతున్నారు, బొకేలు వేయి తీసుకుపోయి ఇచ్చేస్తున్నారు. ఒక పార్కులు కాపాడిండొచ్చు, ఒక పార్కులు అట్లాంటివి కాపాడిండొచ్చు, నేను చేయట్లేదు, కంప్లీట్గా చేయలేదని అనట్లేదు. కానీ నిజంగా కూడా చిత్తశుద్ధితోటి మీకు సమాజాన్ని కాపాడాలి అని అంటే మీరు వాళ్ళు ఓవైసీనా, కాంగ్రెసా, టీఆర్ఎసా, బీజేపీయా, వాళ్ళు గొప్పనా పేదనా, వాళ్ళు ఏ కులము, వాళ్ళు ఏ మతం అని చూడకూడదు. నువ్వు నిజంగా కూడా న్యాయబద్ధంగా నీ బుల్డోజర్లను తీసుకపో, నువ్వు న్యాయం చెయ్యి. నువ్వు పని చేయాల్సింది రేపు రాబోయే తరానికి, ఇప్పుడున్న రాజకీయ పార్టీకి కాదు. అది వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇది మొత్తానికి హైడ్రాకి సంబంధించి సల్కం చెరువుపై అటువైపు వెళ్ళడానికి కూడా హైడ్రా భయపడుతుంది. ఏదో పేద విద్యార్థులు ఉన్నారనే బూచి చూపించి ఓవైసీలకు మేలు చేసేందుకే ఫాతిమా కాలేజీని ముట్టుకోవడం లేదు, సల్కం చెరువును అట్లా వదిలేసింది హైడ్రా అని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్.